కొలాబరేషన్ సోషల్ మీడియా విపరీతంగా యూజ్ చేసే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి ఈ కొలాబరేషన్ అనే పదం చాలా బాగా ఇష్టం. ఎందుకో తెలుసా? ఈ మార్కెటింగ్ స్ట్రాటజీలో కొలాబరేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కానీ ఇది ఏఐలో మాట్లాడుకోవాలంటే అది కూడా బయట మార్కెటింగ్ టీంతో కాదు, అందులోనే ఏఐ ఏజెంట్స్తో. సో ఎలా ఉండబోతుంది స్ట్రక్చర్ అంతా మాట్లాడుకుందాం. అసలు ఏఐలో కొలాబరేషన్ అంటూ కూడా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఇలాంటి టాపిక్స్ టచ్ చేయాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు, ఇన్ఫర్మేషన్ లేక స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మన ఎడ్యునైన్ అయితే అలా కాదండి. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో పాటు పిల్లలకి అవసరమైన వీడియోస్ అన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నేను గాయత్రి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఇప్పుడే చాలామంది కొత్తగా వినుంటారు, ఏజెంటిక్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్లోనే ఇది కొత్తది. ఇది మోస్ట్లీ ఎక్కువ కొలాబరేషన్స్ గురించి మాట్లాడతామండి. కొలాబరేషన్స్ అంటే బయట వ్యక్తులతో కాదు, ఏఐ ఏజెంట్స్తో. అంటే డిఫరెంట్ ఏఐ ఏజెంట్స్ అన్నీ కలిపి ఒక పని చేస్తే ఎలా ఉంటుంది అనేదే ఏజెంటిక్ ఏఐ. ఓకే, అసలు ఏఐతోనే మేము ఇంత స్ట్రగుల్ అవుతున్నాం. బోలెడని లే ఆఫ్లు, వేల సంఖ్యలో లే ఆఫ్లు జరుగుతున్నాయి. మరి ఏజెంటిక్ ఏఐ వచ్చిన తర్వాత కొత్త జాబ్స్కి ఛాన్స్ ఉందా అంటే, మనం ఈ టెక్నాలజీని కనుక అడాప్ట్ చేసుకుంటేనే మనకి జాబ్స్ అనేవి ఉంటాయి. మనం ఏఐని కానీ, ఏజెంటిక్ ఏఐని కానీ, రేపు వచ్చే ఇంకొక కొత్త ఏఐని కానీ అడాప్ట్ చేసుకుంటేనే మనకి జాబ్స్ అనేవి ఉంటాయండి. ఎందుకు అంటే వీటిని ఎవరైతే ఆపరేట్ చేయగలరో సో వాళ్ళనే సంస్థలు అనేవి ఉంచుకుంటాయి. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పటి వరకు మాట్లాడుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఫలానా ఒక ఐటెం గురించి మాట్లాడాలన్నా, లేదంటే ఒక విషయమైనా, లేదంటే హిస్టరీ కానీ, ఏదైనా కానీ, సైన్స్ టెక్నాలజీ ఏదైనా కానీ, ఒక విషయాన్ని మీరు అడిగి ఉంటే ఆ విషయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది. ఒక పీపీటీ రెడీ చేయమన్నా, లేదు అంటే ఒక ఫోటో ఇచ్చి ఎడిట్ చేయమన్నా, మనం చాలా చూసాం కదా ఫొటోస్ హల్చల్ చేసాయి. రాముడిలాగా తయారు చేయమన్నా, సీతలాగా తయారు చేయమన్నా, లేదంటే ఆ కాస్ట్యూమ్లో వేరే వాళ్ళని పెట్టాలన్నా కానీ, రకరకాల థింగ్స్ అయితే ఏఐతో చేసాం ఇప్పటి వరకు. కానీ ఇక్కడ కేవలం మాత్రం సమాచారాన్ని ఇస్తుంది. ఓకే, బట్ నేను మాట్లాడుతున్న ఏజెంటిక్ ఏఐ అలా కాదు. సమస్యను అర్థం చేసుకుని దానికి పరిష్కారం కూడా ఇస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు జలుబు వచ్చింది, ఏని మీరు అడిగారు, సో ఏం వాడాలంటే ఇంకో ఫలానాది వాడు, ఫలానా రెమెడీస్ తీసుకో,